గోప స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటైన సభకు వచ్చినటువంటి బంధువులందరికీ కూడా రక్త సంబంధం ఉన్నటువంటి మనం అందుకనే బంధువులు అంటున్నా బంధువర్గాన్ని అందరికీ కూడా ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాదు. బండి సాయన్నకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. 50 సంవత్సరాల గోప స్వర్ణోత్సవాలు సంబరాలను చెప్పేటువంటి అవకాశం ఆయన నాయకత్వం వచ్చినందుకు సాయన్నకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు, ఇప్పటిదాకా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒకటే, నేను ఇక్కడికి వచ్చే ముందే ఆలోచించుకుంటూ వస్తున్నాను. యాదృచ్ఛికంగా ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ గోప ఫ్యూచర్ కార్యక్రమాల్లో ఒక అంశాన్ని పెట్టినారు. నేను ప్రభుత్వంలో ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నాను. అయినప్పటికీ నేను ఒక అసంతృప్తిని నేను వ్యక్తం చేస్తున్నాను. నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా, పక్కన నల్గొండ జిల్లా, ఇవన్నీ నేను చూసి వచ్చిన కాబట్టి చాలా జిల్లాలు దేశమంతా తిరుగుతున్నా. నేను మన రాష్ట్రంలో గౌడ్ లేని గ్రామం లేదు, తాడి చెట్టు లేని పొలిమర లేదు. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరంగల్ డిస్ట్రిక్ట్. గౌడ్ లేని గ్రామం లేదు, తాడి చెట్టు లేని పొలిమర లేదు. కానీ మనం 30 లక్షలే చూపించబడ్డాము. అది మన లోపమా, గవర్నమెంట్ లోపమా, క్యాలిక్యులేట్ చేసిన లోపమా? కానీ ఇవాళ నేను గట్టిగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ కులం ఏదైతున్నదో అది గౌడ్స్ మాత్రమే. దీన్ని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నా. నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలని అనుకున్నా. దానికి గోప ఒక కార్యక్రమం తీసుకుంటుంది. మన స్ట్రెంగ్త్ ఉంది, మనకు మెకానిజం ఉన్నది. నేను అంటున్నా కదా, ప్రతి గ్రామంలో గౌండ్లోడు ఉన్నాడు. మరి ప్రతి గౌడోడు ఎంతమంది ఉన్న వాళ్ళు లెక్క తీస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరం లేకుండానే మన సంఖ్యను మనం ప్రూవ్ చేసుకోవచ్చు. దాని దిశగా ఆలోచించాలని అనుకుంటూ వచ్చాను. యాదృచ్ఛికంగానే సాయన నాయకత్వంలో దానికి ఒక అంకురార్పణ జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సంఖ్యను మనం తేలిస్తే మన స్ఫూర్తితోటి మిగతా కులాలు కూడా తెలుస్తాయి. అప్పుడు ఈ 56% కాదు 66% ఉన్నాం అనేది తేలుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు వేరే చూపించుకున్నా, లేని కులాలు కూడా 10% చూపించుకున్నా మనం అసంతృప్తి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కేవలం మన నిష్క్రియ ప్రారంభమే. దాని నుంచి నిష్క్రియ నుంచి ప్రక్రియకు వద్దాం, యాక్టివిటీకి వద్దాం. ఆ యాక్టివిటీలో నేనైతే ఇప్పుడైతే నేను ఫుల్ టైమర్ను. అది గౌడ కులం ఉపయోగించుకున్నా ఫుల్ టైమర్నే, కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నా ఫుల్ టైమర్నే, లేదా మా లెక్చరర్లు ఉపయోగించుకున్నా ఫుల్ టైమర్నే. కాబట్టి ఏ క్షణము, ఏ సమయము, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా నేను మీ బిడ్డగా, గౌడ బిడ్డగా, బీసీ బిడ్డగా నేను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండడం తెలియజేస్తూ మరొక్కసారి మొత్తం గౌడ జాతికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ్స్ అందరికీ గోప ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మనతోటి ఉన్నది. మొత్తం దేశంలో ఉన్నటువంటి గౌడ జాతికి అన్నిటికీ తెలంగాణ గౌడ జాతి అగ్రేసర్గా నిలబడాలి. ఎందుకంటే ఇక్కడే సర్వాయి సాబ్ పాపన్న పుట్టిండు, వాళ్ళ వారసులం, డైరెక్ట్ వారసులం మనమే. అది గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి కదులుతామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు, ఆనంద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జై గౌడన్న, జై తెలంగాణ.